హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ తేజస్వి. పాము కరిస్తే ఏం చేయాలి, ఏమి చేయకూడదు అనే విషయాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ భయపడకుండా వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి లేదా అంబులెన్స్కి కాల్ చేయండి. భయపడడం వల్ల సింపాథిక్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి హార్ట్ రేట్ పెరిగిపోతుంది. దానివల్ల బ్లడ్ ఫ్లో అనేది పెరుగుతుంది. సో పాయిజన్ అనేది త్వరగా స్ప్రెడ్ అవుతుంది. టైట్ క్లాత్స్ కానీ లేదా టైట్ జ్యువెలరీ కానీ ఏమైనా ఉంటే రిమూవ్ చేసేయండి. అలాగే తాడు కానీ ఎలాంటి టానికెట్ కూడా అప్లై చేయకండి. అలా అప్లై చేయడం వల్ల పాము విషంలో ఉండే కెమికల్స్ అన్నీ కూడా లోకల్గా అక్యుములేట్ అయిపోతాయి. అలా అక్యుములేట్ అయ్యి లోకల్గా ఉన్న టిష్యూ అంతా డ్యామేజ్ అయిపోతుంది. ఈవెన్ లెగ్ని కూడా యాంపిటేట్ అంటే తీసేయాల్సి వస్తుంది. కుదిరితే ఊన్ని క్లీన్ చేసుకోవాలి విత్ సోప్ వాటర్. బట్ దానికోసం టైం వేస్ట్ చేయకండి. లిమ్ ఆర్ లెగ్ని మూవ్ చేయకుండా ఫ్లాట్గా ఉంచి కుదిరితే స్ప్లింట్ అంటర్రా ఆర్ చెక్క లాంటిది వాడుకొని కదపకుండా హార్ట్ లెవెల్లో ఉంచాలి. లెగ్ మూవ్ చేయడం వల్ల మజిల్ పంప్ యాక్టివేట్ అయ్యి బ్లడ్ ఫ్లో టువర్డ్స్ ద హార్ట్ అనేది పెరుగుతుంది. స్నేక్ పాయిజన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అలాగే కరిచిన చోట కొయ్యడం కానీ లేదు నోటితో విషాన్ని తీయడం కానీ చేయకూడదు. అలా చేయడం వల్ల బ్లడ్ ఫ్లో మరియు లింఫాటిక్ ఫ్లో కూడా పెరిగి పాయిజన్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కుదిరితే దూరం నుంచి ఆ స్నేక్ ఫోటో తీసుకోవడం వల్ల స్నేక్ ఐడెంటిఫికేషన్ అండ్ ట్రీట్మెంట్ డెసిషన్కి హెల్ప్ అవుతుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లడం వల్ల డాక్టర్ యాంటీ స్నేక్ వినం ఇస్తారు. అగైనెస్ట్ 4 big poisonous snakes of India. Comment below if you know them. Thank you for watching. Please do share and like and subscribe for more content related to health.